అన్నమయ్య సినిమా తీస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని అడగలేదండి? ఒక కీర్తన పాడమని గాని, లేతే ఏదైనా మొన్న ఏదో ఒక సినిమాలో ప్రియా సిస్టర్స్‌ని తీసుకొచ్చి ఒక్క పద్యం పాడించారు. అలవైకుంఠపురంలో పోతన గారు రాసిన అవును. పద్యాన్ని పాడించారు. అలాగే మిమ్మల్ని ఎవరు అడగలేదా అన్నమయ్య సినిమా గురించి టైంలో? సినిమాల్లో పాడమని చాలా మంది అడిగారు గానీ, అన్నమయ్య సినిమా వచ్చేసరికి ఏమైందంటే, అది నేను అప్పుడు మెడ్రాస్‌లో బహుశా ఏదో రికార్డింగ్ చేస్తున్నాను. లేకపోతే దేనికో వెళ్ళానండి. మెడ్రాస్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో ఉన్నాను. టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో. ఓకే. ఉండి నేను వారికి కబురు పెట్టారు మా ఆయన. శోభ, నేను వచ్చామండి. ఓసారి దొరస్వామిరాజు గారికి. బిఎంసి మాకు బంధువు దొరసారి. గూడా అవుతారాయన. అవునా? ఓకే. అయితే ఆయన వాళ్ళ కజిన్‌ని పంపించారు మా రూమ్‌కి. హుహు. భోజనానికి రండి అని పిలవడానికి. సరే నేను ఎందుకు వెళ్ళానంటే సినిమా తీస్తున్నారనే వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకేం చెప్పానంటే, దర్శకుడు రాఘవేంద్రరావు గారు చాలా గొప్ప దర్శకులు. ఆయన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా డైరెక్ట్ చేస్తే నేను 2 సార్లు చూశానండి అది. చాలా చక్కగా తీశారు. మరి ఇది డివోషనల్ కదా! ఎలా దీన్ని తీస్తారు? అలాగే ట్రీట్ చేయడానికి కాదు. అవును. తర్వాత నాగార్జున గారు కూడా సోషల్ హీరోగా చాలా ప్రచారం పొందారు. అవును. అన్నమయ్య ఆయన న్యూయాన్సెస్ అన్నీ వస్తాయా? ఆ డిగ్నిటీ, ఆ డివినిటీ మొహంలో ప్రస్ఫుటంగా కనపడుతుందా? అని ఆయనని అడిగానండి. ఎందుకనుకుంటున్నావమ్మా అట్లాగా? వాళ్ళు యాక్టర్స్ కదా! ఆయన డైరెక్టర్. అది అలా చేశారు కాబట్టి అది అలా చేశారు. ఇది చేస్తారు బాగా. మేము హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాము. మీరొచ్చారు సంతోషము. తర్వాత 2 పాటలు మీరు ఇందులో పాడాలి ఓహో! అని అడిగారు. 2 పాటల గురించి నేను రాలేదండి. నాకు సబ్జెక్ట్ మీద సమగ్రమైన అవగాహన ఉంది. ఇంకా మళ్ళీ హైదరాబాద్ వచ్చి మాట్లాడతానని అన్నాయనను వేరే శక్తులు ఆయనను ఆపాయి. నాకు తెలుసు. మళ్ళీ ఆయన నాతో మాట్లాడటం పడలేదు. హ్మ్. సినిమా తీసే లోపల. మా స్టూడెంట్ ఒకాయన కోటేశ్వరరావు గారని ఐజీ ఉండి వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ భార్య నాకు స్టూడెంట్స్. స్టూడెంట్స్. కీరవాణి గారు మాకు చెప్పారండి. మీకు ఫోన్ చేస్తారు మేడం. మేడం మీరు జాగ్రత్తగా మాట్లాడండి ఆయనతో అని నాకు హెచ్చరిక చేశారు. ఎవరు? కీరవాణి గారితోనా? వీళ్ళు మా స్టూడెంట్స్. కీరవాణి ఫోన్ చేస్తారని. అదే ఆయన అన్నా. చేయలేదు. హుహు. కారణం ఏమంటే ఎందుకనో వాళ్ళు గర్వపోతనుకున్నారో మరి తెలీదండి నాకు ఆ సంగతి. ఆ పేరు బహుశా మీ దాకా వచ్చిందో లేదో తెలీదు. గర్విష్టి, చాలా పొగరుమోతు అనే ఒక పేరు ఫర్ నో రీజన్ రావడం మూలాన వాళ్ళేమన్నా రాలేదు. లేకపోతే తన వాల్యూస్‌కి మనం కట్టుబడటం కష్టమవుతుందనుకున్నారో తెలీదు, రాలేదు. అంటే వాల్యూస్ పాయింటే ఉంది ఇక్కడ. మీ వాల్యూసే అక్కడ కావాల్సినవి ఆ సినిమాకి. ఇట్స్ ఎ పైస్ నా ఫిల్మ్. వాల్యూస్ ప్రకారం అలా ఏలే ఏలే మరదలా అలా ఉండదండి. నేను ఒక సీరియల్ తీశాను 6 ఎపిసోడెడ్‌ది. నా దగ్గర డబ్బు లేకున్నా చాలా పరిస్థితుల కన్‌స్ట్రెయింట్స్ తోటి కూడా తీశాను. అది మీకు అది యూట్యూబ్‌లో ఉంటుంది చూడండి. దూరదర్శన్ వాళ్ళకిచ్చాను. చూస్తాను. శ్రీ అన్నమాచార్య హ్మ్. సీరియల్. ఓకే. ఉదాత్తత అనేది లోపించకూడదండి. నవ్వినా సరే, హాస్యం చేసినా సరే, శృంగారం చేసినా సరే, భక్తిగా పాడినా సరే, భక్తిలో అంకిత భావం ఉంటుంది కాబట్టి అందులో పొరపచ్చాలు ఉండడానికి వీలు లేదు. సాక్షాత్తు స్వామికి అంకితం అయిపోతాం. కాకపోతే మిగిలిన రసాలు ప్రదర్శిస్తున్నప్పుడు పబ్లిక్‌లో ఇంతమంది ప్రేక్షకులకు వెళ్తున్నప్పుడు ఇది నిబద్ధత, ఇది ఇట్లా తీయాలి అని చెప్పాలండి. అంటే మిస్ అయిందంటారండి అది సినిమాలో? టు యువర్ స్టాండర్డ్స్. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. అంటే
ఇది ఇంకా వాళ్ళు నన్ను నా మీద కోపం తెచ్చుకొని ఏం చేసినా పర్వాలేదు చేద్దాం అనుకుంటున్నాను. కోపం తెచ్చుకుని ఏముందండి, ఇది సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు మీరు. అది అంటే ఇప్పుడు ఏమోకో చిగురుట ధర్మం అవును, ఏమోకో తిలంగ్ తిల్లం. అద్భుతమైన మా మాస్టర్ గారు స్వరపరిచారండి అది. ఓకే. మేదనూరి గారు. నేను పాడాను ఆల్బంలో, ఆహా. కానీ మా మాస్టర్ గారు స్వరపరిచింది. అది ఏమిటి సందర్భం, స్వామివారు పడుకుని ఉన్నారు, అమ్మవారు స్వామివారిని చూశారు. ఇదే సందర్భం అనుకుని స్వామివారి సౌందర్యాన్ని తిలకిస్తున్నారు అమ్మవారు. కానీ స్వామివారు హఠాత్తుగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆమెకు సిగ్గనిపించి ఆ చూపులు పక్కకు మరల్చుకుంది. స్వామిని చూస్తున్న చూపులు పక్కకు మరల్చుకుంది. ఆ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ ఎరుపేంటి అని ఒక పిల్ల అడుగుతుంటే ఇంకో పిల్ల సమాధానం చెప్తుందనమాట. నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగా అంటిన నెత్తురు కాదు కదా. ఆ చూపుల్ని బాణాలతో పోల్చేవారు కదా, ఆ చూపుల బాణాలు స్వామివారి ఎదపైన గుచ్చింది ఈమె. ఎప్పుడైతే స్వామివారు సడన్గా చూశారో సిగ్గుతో చటక్కున లాగేసి పక్కకు తిప్పుకుంది చూపులు. ఆ ఆ రక్తం అంటుంది కదా బాణాలకి, అది ఇట్లా తిప్పుకునేసరికి కొసల్లో ఎర్రగా ఉంది. అట్లా ఎవరైనా కవిత్వం అల్లారా ఇంత దాకా? ఎవరు, ఎంత పొయిటిక్ సెన్స్ అది. ఎడనెడ కస్తూరి నిండెనో భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా. అసలు ఎంత గొప్ప, నాకెంత ఇష్టం ఆ మాట. ఇది భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా అన్నమాటే చిగురుట ధర్ముల. ఆ పాట పిక్చరైజేషన్ సినిమాలో మీరు చుక్కుబుక్కు రైలే అని ఒక పాట విన్నారా? అవునండి. అందులో నేను చూసాను ఆ సినిమా, జెంటిల్మెన్. మా స్టూడెంట్స్తో పాటు పోతుంటానండి. ఈ గౌతమి వెళ్తుంటే ఈ హీరో చూపుల బాణాలు, ఎలక్ట్రికల్ బాణాలు కాళ్ళని తాకుతుంటాయి అన్నమాట. అవును. అలాంటి బాణాలు స్వామివారి నుండి అమ్మవారికి వేశారు. సబమేనా? ఇది ఆపోజిట్ అసలు. ఆ చూపులు అమ్మవారు నాటింది. కానీ సినిమాలు ఎలా ఉంది, అయ్యవారి చూపుల బాణాలు అమ్మవారిని తాకాయండి. అట్నుంచి ఇట్టున్నది. మీరు చూడండి సినిమా ఎప్పుడైనా. అదే మీరు చెప్తుంటే నేను ఐఎమ్ జస్ట్ కలెక్టింగ్ అండి. అమ్మవారి చూపుల బాణాలు నాటారు అని చూపించబోయి స్వామివారి చూపుల బాణాలు అమ్మవారికి తాకరు. అదిను ఈ ఎలక్ట్రిక్ బాణాలు, చుక్కుబుక్కు రైలే, అంత అవసరం లేదండి, అంత అవసరం లేదు. మన కూచిపూడికి సంబంధించిన వాళ్ళే ఎంతో అద్భుతంగా స్టేజ్ మీద భావ ప్రకటన చేయగలుగుతారు. అలా భావ ప్రకటన చేయగలిగి అమ్మవారిని స్వామివారు చూడడం, స్వామివారి అమ్మవారు శోభానాయుడు, కళాకృష్ణ ఇద్దరు అలమేల్ మంగ శ్రీనివాసులుగా వేసి నేను ఒక సింగిల్ ఎపిసోడ్ ఎప్పుడో 92లో చేశానండి. వాళ్ళకి చెప్పి ఈ భావం చెప్పి ఇట్లా రావాలి అని. ఇంకా నాకు టెక్నికల్ సపోర్ట్ లేదు, టెక్నికల్గా నాకు తెలియదు. అంటే అప్పటికి ఆ టైంకి 92 అని చెప్పారు కదా, అప్పటికి ఇంకా ఇక్కడ హైదరాబాద్లో కంప్లీట్గా మేకింగ్ స్టాండర్డ్స్ అన్నవి ఇంకా అప్పటికి ఇంకా పూర్తిగా రాలేదండి. ఇప్పుడు మీరు తలుచుకున్నారనుకోండి, కొండ మీద కోతిని తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు, అంత టెక్నాలజీ హైదరాబాద్లో వచ్చేసింది. కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడు మీరు అంటే దొరస్వారాజు గారితో అన్నారు కదా, నాగార్జున ఏంటి అన్నమయ్య ఏంటి, ఆయనంతా సోషల్ పిక్చర్స్ లో ఏంటి అన్నమయ్య ఏంటి అని అన్నట్లా, ఆయన డిగ్నిఫైడ్గా ఆయన ఆహార్యం కేర్ తీసుకొని ఉంటే, ఆయనకు చెప్పే సూచనలు కరెక్ట్గా ఉండుంటే బాగా చేసేవాడేమో, నాకు తెలీదు. అంటే ఇప్పుడు మీరు నాగార్జున గారు బాగా చేశారన్న ఫీలింగ్ లో ఉన్నారా? ఉన్నారు అందరూ. మీరు అందరూ ఉండడం వేరు. బాగా చేశారంటే ఆయనకు చెప్పింది ఆయన చేశారు.
చెప్పింది సరిగ్గా లేదంటారు. చెప్పింది చెప్పవలసిన విషయము ఆయనకు వెళ్ళి ఉంటే, నేను సీరియల్ తీసినప్పుడు విద్యాసాగర్ అనే అబ్బాయి అన్నమయ్య వేశాడు. ఉమ్, ఆ అబ్బాయికి ఏం చెప్పాను, నీకు జన్యం వేస్తాను, నాన్ వెజిటేరియన్ తినద్దు. అబ్బాయి రెడ్డిసో ఏమో అంట. అయితే నేను నాన్ వెజిటేరియన్ తినద్దు, జన్యం వేస్తాను, నువ్వు ప్రతిరోజు స్నానం చేసి అష్టాక్షరి జపం చేయాలి. చేశాడు. లొకేషన్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా చలి, డిసెంబరు నవంబర్లో షూట్ చేశాం. చల్లనీళ్ళు స్నానం చేసి ఆయన 108 సార్లు అష్టాక్షరి జపం చేసి వచ్చేవాడు షూటింగ్కి. చాలా చాలా గొప్ప విషయం. ఉమ్, ఇవి ఆషామాషిగా చేసే పనులు కాదండి. వెంకటేశ్వర స్వామి సెట్టింగ్లో బూట్లు వేసుకుని ఉంటే నేను ఎవరితోనో అన్నాను, ఏంటి అట్లా బూట్లు వేసుకొని వస్తారు సెట్టింగ్లోని వాళ్ళది చూసినప్పుడు. వెంబడే వాళ్ళు చిన్నజయ్యర్ స్వామికి చూపించాలన్నాను. వెంబడే ఏం చేశారు, చిన్నజయ్యర్ స్వామి వారిని పిలిచి వాళ్ళు చేయవలసింది చేశారు. అట్లాగా అదేలేండి. మీరు ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ దొరస్వరాజు గారిని కలవడం కానీ, నాగార్జున గారిని ఏ సందర్భంలో కలవడం కానీ? నాగార్జున గారిని 1-2-3 సార్లు చూశాను. ఒకసారి నాగేశ్వరరావు గారికి నేను చాలా అభిమానించేవారు, చాలా అప్రిషియేట్ చేశారు. నాకు అన్నమాచార్య అంటే వారి పాటల ద్వారానే తెలుసు, నాకు లేకపోతే తెలియదని మాట అన్నారు. ఇంతటి శరీరంలోంచి ఆ సన్న తీగలాగిన స్వరంలాగా ఎలా వస్తుంది అని చమత్కరించారు నాగేశ్వరరావు గారు. అవి ఉన్నాయి వీడియోస్ కాబట్టి చెప్పగలుగుతున్నా ఇవన్నీ. ఆయన పద్మభూషణ్ వచ్చింది కదా, అవును, పద్మవిభూషణ్ వచ్చినప్పుడు పిలిచారు నన్ను రమ్మని. నేను వెళ్ళినప్పుడు నాగార్జునయే రిసీవ్ చేసుకుంటున్నారు. నేను శోభారాజునండి అన్నాను. పెద్దగా నవ్వారు ఆయన. మీరు చెప్పడం ఎందుకని. తర్వాత నాగ చైతన్య పెళ్లికి పిలిచారు. నేను వెళ్ళాను. అప్పుడు పరిచయం. నేను పిలిచాను అన్నమయ్యపురంకి రమ్మని, వస్తా అన్నారు, ఇంతవరకు రాలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.